ఇక కవిత ఎపిసోడ్కి సంబంధించి మొత్తం కూడా ఒక రకంగా తెరపడ్డట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పుట్టినిల్లు పొమ్మన్నది, తర్వాత ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి కొందరు అంటుంటే, లేదు బాగానే ఉందని చెప్పేసి మరి కొందరు అంటున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితను అక్కడ సస్పెండ్ చేస్తూ కేసీఆర్, పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధాన కార్యదర్శులు ఇద్దరు, సామల భరత్ కుమార్, తర్వాత ఇక్కడ టి రవీందర్ రావు, తక్కినపల్లి రవీందర్ రావు, వీరిద్దరు ప్రధాన కార్యదర్శుల లెటర్ తోటి మొత్తం కూడా బహిర్గతం చేసేసిండ్రు. తర్వాత వాళ్ళు అంటే మీడియాతో కూడా మాట్లాడిన తర్వాత కవిత వల్ల పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. తర్వాత ఈ పార్టీని ఇరుకుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఇరుకును పెట్టడం వల్ల పార్టీకి భారీగా దెబ్బ పడతా ఉంది. పార్టీలో ఉన్నటువంటి నేతలపైన ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తూ ఉందనేటువంటి నేపథ్యంలో మొత్తం మీద కవితకు చెక్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి పార్టీ నేతలు కూడా, అంటే మహిళా నేతలు కూడా దీనిపైన స్పందించారు. అక్కడ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి కానీ, తర్వాత ఇక్కడ సత్యవతి రాథోడ్ కానీ, ఇట్లా పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు కూడా స్పందించి ఎస్ మేము సంతోషిస్తున్నాం, ఎందుకనంటే కేసీఆర్కి పార్టీ ముఖ్యం, కూతురు కాదు, అంటే పేగుబంధం ముఖ్యమా లేకపోతే పార్టీ ముఖ్యమా అంటే పేగుబంధం కంటే పార్టీ ముఖ్యమని చెప్పేసి కేసీఆర్ స్పష్టం చేసిండు అనేటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అయితే కవిత వెనుక వేరే వాళ్ళు ఉండి ఆడిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆమె మొత్తం కూడా పార్టీని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసేటువంటి, నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని ఆ పైన చర్య తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అక్కడ తక్కినపల్లి రవీంద్రరావు కానీ ఇంకా కొంతమంది నేతలు కానీ మాట్లాడుతున్నటువంటి మాట. అయితే మరి కవిత ఎపిసోడ్కి సంబంధించి ఇప్పుడే జరిగిందా అంటే గతం నుంచి కూడా లుకలుకలు లోపల కొనసాగుతూ ఉన్నాయి. అయితే గతంలో ఇక్కడ వరంగల్లో సభ పెట్టినప్పుడు, వరంగల్లో సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలపైన కవిత అప్పట్లోనే ఒక లేఖ రిలీజ్ చేసి ఆ లేఖలో అంటే కేసీఆర్ ఇలా మాట్లాడాల్సింది, అలా మాట్లాడాల్సింది, అసలు యాక్చువల్గా ఇది చేయాల్సింది, అది చేయాల్సింది అనేటువంటి మాటలు చెప్పింది. అయితే ఆమె అమెరికా పోయి వచ్చే లోపలనే రేపు తెల్లారి దిగుతుందనంగా రాత్రి ఈ లేఖ రిలీజ్ అవుతుంది. అయితే మరి కవితనే రిలీజ్ చేసిందని కొంతమంది అంటూ ఉంటే లేదు ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రిలీజ్ చేసిందని చెప్పేసి కొంతమంది ఇట్లా మొత్తం మీద పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. తర్వాత ఇంకొక పార్టీతో కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మొత్తం మీద కవితకు చెక్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని పరిణామాలు మనం చూసుకుంటూ వస్తే ఇక్కడ సింగరేణి కార్మిక సంఘానికి సంబంధించి గౌరవాధ్యక్షురాలుగా కవిత కొనసాగింది. అయితే కవిత కొనసాగినటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఒకవేళ కవిత పైన ఎలా ఉంది అనేటువంటి వైఖరి ఎలా ఉందని చూసుకున్నప్పుడు ఆ తర్వాత కొన్ని రోజులకి అంటే ఆ మధ్యలో కొప్ల ఈశ్వర్ని అక్కడ సింగరేణి కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షునిగా నియమించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఒక రకంగా కవితను తప్పిస్తున్నట్లుగా అప్పటి నుంచి అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత రీసెంట్గా మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు అంటే హరీష్ రావు తర్వాత సంతోష్ రావు వల్లే, వీళ్ళ అవినీతి వల్లే మొత్తం కూడా కేసీఆర్కు మసకబారుతూ ఉంది. కేసీఆర్ కూడా అందులో కూరుకుపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ పైన వేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి మాట్లాడడంతో పూర్తిగా అంటే ఇవి కావాలని చెప్పేసి ఇండైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్ చేసినట్టుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ కేసీఆర్ని వెనకేసుకొచ్చినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో అంటే కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో భారీగా అవినీతి జరిగింది. ఆ అవినీతిలో అక్కడ అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కీలకంగా ఉన్నటువంటి మాటలు కూడా చెప్పింది ఆమె. అయితే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అట్లా అవినీతికి పాల్పడతా ఉంటే అందుకనే సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు ఆయన మొత్తం మీద అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి నుంచి భారీ నీటిపారుదల శాఖ మంత్రి నుంచి తప్పించినట్టుగా కూడా కవిత ఆరోపించింది. అంటే ఒక రకంగా ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ చేస్తే ఒకవేళ హరీష్ రావు నేను కాదు ఇదంతా కూడా చేసింది కేసీఆర్ అనేటువంటి మాట ఒకవేళ బయటకు వచ్చి చెప్తే దాంతో ఏమవుతుంది, అక్కడ కేసీఆర్కి మొత్తం కూడా ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మొత్తం కూడా రకరకాలుగా అంటే
పార్టీని నాశనం చేసి పార్టీని ఖతం చేసేటువంటి కార్యక్రమాన్ని కవిత ముందరేసుకున్నట్టుగా కనిపించింది అని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో మొత్తం మీద పార్టీ నుంచి ఆమెని సస్పెండ్ చేసిండ్రు. అయితే ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెడతా అంటే మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా, అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానేటువంటి అంటే ఆ ప్రతిపాదన కూడా ఉన్నట్టుగా ఏది కవితకు సంబంధించినటువంటి వర్గానికి చెందిన జాగృతి నేతలు కొంతమంది చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ సరే కవిత ఎపిసోడ్కి సంబంధించి మొత్తం కూడా పెద్దగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం అయితే ఒక రకంగా చూసుకుంటే, మరో రకంగా అది ఇంటి పంచాయతీలాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కాబట్టి మొత్తం మీద పెద్దగా పెద్ద హైడ్రామా కథా కార్ఖానా ఇదంతా కూడా కాకుండా పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. నిజంగా కవిత ఎట్లా చేస్తూ ఉందంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయించడం, తీన్మాన్ మల్లన పైన, తర్వాత క్యూనూస్ పైన హత్యాయత్నం, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన హత్యాయత్నం కూడా చేసింది. ఇక్కడ కొంతమంది మనుషులను పంపించేసింది. రకరకాలుగా ఒక రకంగా రౌడీయిజాన్ని కూడా చేసింది కల్వకుంట్ల కవిత. కాబట్టి ఇవన్నీ గమనిస్తున్నటువంటి ఆ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంత కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీలో ఉంటే ఇక్కడ ఈ విధంగా నష్టం జరుగుతూ ఉంది. తర్వాత గతంలో ఉన్నటువంటి ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్ అంశం కూడా పార్టీకి తలనొప్పిగా మారుతూ ఉంది. ఇవే కాకుండా మొత్తం మీద పార్టీని ఇరుకున పెట్టి పార్టీని మొత్తం కూడా ఖతం చేసేటువంటి కార్యక్రమం కవిత చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీలో ఉంటే కరెక్ట్ కాదనేటువంటి వాదనలు అక్కడ వినిపించారు. ఎందుకంటే గతంలో అక్కడ జగదీష్ రెడ్డి పైన కూడా లిల్లీ పుట్ అని రకరకాలుగా ఇట్లా బాడీ షేమింగ్కి సంబంధించినటువంటి మాటలు కూడా మాట్లాడింది కల్వకుంట్ల కవిత. అక్కడ దీంతో అక్కడ జగదీష్ రెడ్డి, తర్వాత ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి, ఇటు హరీష్ రావు, కేటీఆర్ పనికి సంబంధించి కూడా అంటే కేసీఆర్ చుట్టూ మొత్తం కూడా దయ్యాలు ఉన్నాయి, మొత్తం కూడా ఆయనని ఇబ్బంది పెడుతున్నాయనేటువంటి మాటను కూడా మాట్లాడింది. ఇట్లా ఇవన్నిటి నేపథ్యంలో మొత్తం మీద కల్వకుంట్ల కవితను అంటే దేవునపల్లి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. మొత్తం మీద ఆ అంకానికి మరి తెరబడ్డది. మరి మధ్యాహ్నం వచ్చిన తర్వాత మరి ఏం ప్రెస్ మీట్ పెడుతుంది, ఏం కథ, ఇంకా ఏం మాట్లాడుతుంది అనేటువంటి విషయం చూడాలి. పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇంటి పంచాయతీలాగా అనిపిస్తుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇక మరోవైపు భారత్ చైనా సంబంధాలు కొంతవరకు బలపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. చైనాతో పాటు ఇక్కడ రష్యాతో భారత్ సంబంధాలు అంటే మొదటి నుంచి కూడా కొంత బలంగానే ఉన్నాయి. అదొక అంశం. అయితే ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్ట్ని ఇక్కడ తుమ్మిడిహెట్టు వద్ద నిర్మించి తీరుతాం, వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఆర్థిక సవాళ్లున్నా తగ్గేదేలే, ఏప్రిల్ నుంచి జూన్లో 7.8% వృద్ధి సాధించాం. 10 సెమీ కండక్టర్ ప్రాజెక్టుల్లోకి 1.58 లక్షల కోట్లు. సెమీకాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడిండు. తొలి దేశీయ తయారీ చిప్ని ఆవిష్కరించిండు. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా వృద్ధి చెందుతుందన్నారు. ఇందుకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన జీడిపి వృద్ధి గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఇక ఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, ఆర్థిక సవాళ్లున్న తొలి త్రైమాసికంలో భారత్ ముందుకెళ్తా ఉందని చెప్పేసి నిన్న మోడీ మాట్లాడాడు. ఇక విక్రమ్ 3201 దేశ తొలి బ్రిడ్జ్ సమర్థతతో టాప్లో అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసిన భారత తొలి స్వదేశీ 32 బ్రిడ్జ్ చిప్ అంట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సెమీ కండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు దేశం సాధిస్తున్న ప్రయాణంలో ఒక మైలురాయిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అయితే ఈ చిప్ను చండీగఢ్లోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీకి రూపొందించింది. ఇది 32 బిట్ మైక్రో ప్రాసెస్. దీనికి విక్రమ్ 3201 అని నామకరణం చేసిరట, పేరు పెట్టిరట. అయితే మొత్తం మీద ఆర్థికంగా మొత్తం కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత ఆర్థికంగా నిలదొక్కుంటా ఉంది భారత్. అయితే ఎట్లా నిలదొక్కుంటుంది అంటే 2047 కల్లా
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో అవతరిస్తుంది అని చెప్పేసి గతం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగా అంటే ఇప్పుడు త్రైమాసికంలో కూడా ఈ మొదటి త్రైమాసికంలో కూడా కొంతవరకు వృద్ధి సాధించడం ఇదే దానికి నిదర్శనం అని చెప్పేసి నేను చెప్తున్నారు. మేక్ ఇన్ ఇండియా తొలి బిట్ చిప్ను ప్రధాని నరేంద్ర మోడీకి అందజేస్తున్న కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. కవితపై వేటు, భరాసా నుంచి సస్పెన్షన్, అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం. ఇక పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన విడుదల. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచనలో కవిత ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ భవిష్యత్ కార్యాచరణ వెల్లడించే అవకాశం ఉందంట మధ్యాహ్నం. తన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ భరాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నందున కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భరాసా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ ఎమ్మెల్సీ కే కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భరాసాకు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇక కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ భరాసా అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు అని పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి రవీందర్ రావు సంతకాలతో అధికారిక ప్రకటన వెలువడింది. కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని భరాసా నేతలు స్వాగతిస్తున్నారు. మరోవైపు తన భవిష్యత్ కార్యాచరణపై కీలక అంశాలను కవిత బుధవారం అంటే ఇవాళ వెల్లడించనున్నట్టుగా తెలిసింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాం. మొత్తం మీద కవిత అంటే మనం ముందు నుంచి అనుకుంటున్నాం, అసలు యాక్చువల్గా నిజంగా అట్లనే కనుక కొనసాగితే ఇంకా పార్టీకి తర్వాత నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందనేటువంటి నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పార్టీ నేతలందరినీ కూడా టార్గెట్ చేస్తుంది, ఒక్కొక్కరిని. ఇట్లా మరి ఇంకా నష్టం జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఆమెని సస్పెండ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే గతం నుంచి కూడా అప్పటి నుంచి కూడా అంటే ఏదైతే వరంగల్ సభ జరిగిందో రజతోత్సవ సభ, ఆ సభ కాడ నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడ బీఆర్ఎస్ జెండాలు ఏం వాడతలేరు, తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశాన్ని ఏం తీసుకుంటలేదు. ఆమె మొత్తం జాగ్రత్తతోనే ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈ జాగ్రత్తతోటి కొంతమందిని వేసుకొని ఇవన్నీ కూడా అరాచకాలకు కూడా పాల్పడుతుందనేటువంటి ఆరోపణలు కూడా కవిత మీద ఉన్నాయి. పార్టీ రజతోత్సవ సభ అనంతరం వెలుగులోకి విభేదాలు. 2014లో తొలిసారి నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన కవిత 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందారు. అనంతరం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఆ పార్టీ అప్పుడు గెలిపించింది. అయితే ఇక్కడ నిజంగా ఒకవేళ కేసీఆర్ లేకపోతే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఈమె వార్డు మెంబర్ కూడా గెలవదనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ పార్టీ నేతలు చాలామంది అంటున్నారు, అంటే కనీసం ఆమెకు వార్డు మెంబర్ గెలిచేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి అసలు కేసీఆర్ కుమార్తె అయినందుకు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు సముచిత స్థానం కల్పించినందుకే ఆమె అట్లా ఉన్నది, కానీ లేకపోతే ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి ఆ పార్టీ నేతలే కొంతమంది అంటున్నారు. కవిత సస్పెన్షన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. భరాసా మహిళా నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, గొంగిడి సునీత వీళ్ళు చెప్పి నిన్న పేగుబంధం కన్నా పార్టీ ప్రజల మనోభావాలే ముఖ్యమని కేసీఆర్ సందేశం ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం మీద కవిత ఎపిసోడ్కి అక్కడ ఒక రకంగా తెరవడేట్టుగా కనిపిస్తూ ఉంది. పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా కూడా ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు పచ్చ జెండా, విధి విధానాల రూపకల్పనకు 8న సీఎస్ సమావేశం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం, మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని ఉద్యోగ ఐకాస నేతలు వెల్లడి. ఇక 8 నుంచి బస్సు యాత్ర, అక్టోబర్ 12న చలో హైదరాబాద్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం పైన అయితే సిపిఎస్ వద్దు, ఓపీఎస్ఏ వద్దు అట్లా అని చెప్పేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఒక డిమాండ్. దీంతో పాటు ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను కూడా చెల్లించాలని చెప్పేసి మరొక డిమాండ్. తర్వాత ఇక్కడ అంటే కొన్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చూపాలని చెప్పేసి వీళ్ళు అంటే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నాయి. ఈ నెల 8 నుంచి బస్సు యాత్ర చేపట్టాలనుకున్నారు. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ నిర్వహించాలనుకున్నారు. కానీ ఇవన్నీ కూడా వాయిదా వేస్తున్నట్లుగా చెప్పింది. ఎందుకంటే కొన్నింటికి ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు అంటే ఇక్కడ ఎంప్లాయీస్ హెల్త్ కార్డుకి సంబంధించి పచ్చ జెండా ఊపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎవరైనా ఎంప్లాయీస్కి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైనా నిజంగా అనారోగ్య సమస్యలు ఏర్పడితే దానికి సంబంధించి ప్రభుత్వమే ఆ ఖర్చులు భరించే విధంగా ఈ ఆరోగ్య కార్డులు ఏవైతే ఉన్నాయో, హెల్త్ కార్డులు ఏవైతే ఉన్నాయో, ఎంప్లాయీస్ హెల్త్ కార్డులకు సంబంధించి ఓకే అని చెప్పిందంట. దీంతో వాళ్ళు కొంతవరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య కార్డుల మంజూరుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుకున్న
కోరుతున్న నగదు రహిత చికిత్స కోసం, అంటే అసలు యాక్చువల్గా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం హెల్త్ కార్డులపై మంత్రివర్గ ఉపసంఘం ఖచ్చితమైన హామీ ఇచ్చింది. సానుకూల వైఖరితో చర్చలు జరిగాయి అని తెలంగాణ ఉద్యోగుల ఐకాస ప్రకటించింది. తర్వాత ఉద్యోగుల సమస్యలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గతంలో అంగీకరించిన అంశాలపై తాజాగా స్పష్టమైన హామీ ఇవ్వడంతో మొత్తం మీద వాళ్ళు వెనక్కి తగ్గిరంట ఉద్యోగులు. అలహాబాద్ హైకోర్టుకు ఒకేసారి 26 మంది జడ్జీలు నియమించినట చూసుకో. ఇక సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అలహాబాద్ హైకోర్టుకు 26 మంది కొత్త జడ్జీల నియామకానికి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇక న్యాయాధికారుల కోటా నుంచి 14 మందిని, ఇక న్యాయవాదుల కోటా నుంచి 12 మంది పేర్లను వాళ్ళు ప్రతిపాదించినట. ఓకే అయిపోయింది. 26 మంది జడ్జీలను ఒకటేసారి నియమిస్తూ ఉన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. మధ్యంతర పిటిషన్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. ఇక ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుందని ప్రభుత్వం వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం నిర్మాణం, పర్యవేక్షణ తదితరాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపిందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమన్న ప్రభుత్వ హామీని రికార్డు చేసింది. మధ్యంతర పిటిషన్తో పాటు ప్రధాన పిటిషన్లలోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 7వ తేదీకి, అంటే ఇప్పుడు ఇదేంది ఈ సెప్టెంబర్, ఇంకా అక్టోబర్ అంటే వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. చర్యలు ఏమైనా తీసుకున్నారా? జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ తర్వాత ఎలాంటి చర్యలు ఇంకా తీసుకోవద్దని చెప్పేసి, అంటే ఇప్పుడు ఇది మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని అంటున్నాం. మరి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ అయితే చేయొచ్చు కదా అనేటువంటిది కూడా ఉంది. మరి దాన్ని కూడా మరి ఎట్లా చూస్తారు ఏం కథ అనేటువంటిది చూడాలి. మొత్తం మీద ఇక్కడ ఈ సిబిఐకి అప్పగించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ వ్యూహం అంటే 2 అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టే కార్యక్రమం ఒకటైతే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కూడా ఖతం చేసేటువంటి కార్యక్రమం మరొకటి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో, ఏది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసును ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే సిట్కి అప్పగించాలి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి దీనికి సిట్కి అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. చర్యలు తీసుకుంటే ఒక పరిశీలన, తీసుకోకపోతే ఒక పరిశీలన అన్నట్టుగా ఉంటుంది. తీసుకుంటే సానుభూతి వస్తుందేమన్నటువంటి అదొకటి, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు వీళ్ళిద్దరికి ఇలా మిలాఖత్ అయినటువంటి అంశం అట్లా తిరగొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇట్లా కాకుండా ఆయన ఏం చేసిండు, వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఈ బంతిని తీసుకుపోయి అక్కడ సెంట్రల్ కోర్టులో వేసేసిండు. అంటే సిబిఐకి అప్పగించిండు. సిబిఐకి అప్పగించడం ద్వారా ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది. సిబిఐ దర్యాప్తు కొనసాగిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఒకవేళ చర్యలు తీసుకుంటేనేమో, ఏది ఇక్కడ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి చర్యలు సిబిఐ గట్టిగా తీసుకుందనుకో, తీసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పని ఖతమైపోతుంది. ఒకవేళ చర్యలు తీసుకోలేదనుకో, ఒకవేళ చర్యలు తీసుకోకపోతే అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏమవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐకి అప్పగించినా కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీఆర్ఎస్తో మిలాఖత్ అయింది కాబట్టి ఈ చర్యలు తీసుకోవట్లేనటువంటి ఆరోపణలు అక్కడ వస్తాయి. కాబట్టి వ్యూహాత్మకంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇరుకులో పడుతుంది. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖతమయ్యేటువంటి కార్యక్రమం. ఖతం కావాలన్నా లేకపోతే భారతీయ జనతా పార్టీతోటి కలిసిపోవాలనేటువంటి అంశము ఇక్కడ చర్చకు వచ్చింది. అయితే ఏమవుతుంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసిపోయిండ్రు అనుకో, కలిసిపోతే చూసిరా అంటే గతంలో కూడా అంటే రాష్ట్రంలో గెలిచినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కటనేటువంటి మాటతోటి కూడా కొంతవరకు అక్కడ దెబ్బ పడ్డది. అయితే ఇప్పుడు కూడా అదే వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఏది భారతీయ జనతా పార్టీ తర్వాత అంటే ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కాబట్టి చర్యలు తీసుకోవట్లేదంటే దాని అర్థం ఏంది, ఇక్కడ బీఆర్ఎస్ తోటి భారతీయ జనతా పార్టీ ఒకటైందనేటువంటి ఆరోపణ చేయొచ్చు. ఒకవేళ అది కాకుండా నిజంగా ఒకవేళ చర్యలు తీసుకున్నారనుకో, అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐ తోటి నిజంగా కూడా చర్యలు తీసుకున్నారనుకోండి,
చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ బీఆర్ఎస్ పని అయిపోతుంది. అంటే ఏ రకంగా చూసినా కానీ రెండు రకాలుగా లబ్ధి చేకూరేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించండు. ఇందులో భారతీయ జనతా పార్టీని తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని రెండింటిని కూడా ఇరుకునబెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరినటువంటి అంశం కనిపిస్తూ ఉంది. అయితే తర్వాత ఇక్కడ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా వ్యూహాత్మకంగా వెళ్ళినప్పటికీ అంటే ఒక రకంగా అంటే కేంద్రం కోర్టులో వేయడం అంటే ఇక్కడ ఉభయ సభల్లో ఆమోదించి ఎలాగో ఇప్పుడు రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తర్వాత కేంద్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తర్వాత రాష్ట్రంలో ఆమోదించినటువంటి బిల్లుని కేంద్రం మళ్ళీ ఆమోదం తెలిపి తర్వాత ఉభయ సభల్లో ఓకే చేస్తా అంటే ఎట్టి పరిస్థితులు చేసేటువంటి అవకాశం ఉండదు. ఈ అవకాశం ఉండదు. తర్వాత దీన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెడతారా అంటే అట్లా పెట్టేటువంటి అవకాశం కూడా ఉండదు. ఉండనప్పుడు ఏమైంది అక్కడ కేంద్రం కోర్టులో వేసేసి లేదు మేము చేయాలని చెప్పేసి అనుకున్నాం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వమే చేస్తలేదని చెప్పేసి కేంద్రాన్ని బదనం చేసేటువంటి ప్రయత్నం ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం అయినా కానీ గవర్నర్ దాన్ని పంపిస్తలేడు, గవర్నర్ దాన్ని ఓకే చేస్తలేడు. తర్వాత ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టినాం ఈ బిల్లును కూడా ఓకే చేస్తలేరు అని చెప్పేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం. ఒకవేళ దీన్ని అమలు చేద్దాం, ఒకవేళ 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో అమలు చేద్దామని చెప్పేసి అనుకుంటే ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా చూసిరా బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏది ఈ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని అనుకున్నా కానీ వాళ్ళే కావాలని చెప్పి ఆప్తురు అనేటువంటి ఆరోపణ చేయడానికి కూడా అక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ కాకపోతే అంటే పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే అరే 100% అసలు యాక్చువల్గా నిజంగా ఇవ్వాల్సి ఉంటే నిజంగా ఇవ్వాలనుకుంటే మరి ఒక సాధికారతమైనటువంటి సంస్థతోటి ఏది కులగణన చేసినారు. కులగణన చేసిన తర్వాత కులాల వారిగా లెక్కలను కూడా బయట పెట్టాలి. కులాల వారిగా లెక్కలు ఎక్కడ కూడా బయట పెట్టలేదు. బయట పెట్టేసి తర్వాత ఏ కులాలకు అన్యాయం జరిగింది, బీసీలో ఉన్నటువంటి ఎన్ని కులాలు ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్ కూడా కానంటి కులాలు ఎన్ని ఉన్నాయి అని చూస్తే 50-60 కులాలు ఆటోమేటిక్గా ఉన్నాయి. అయితే వీటి ఆధారంగా తీసుకొని ఏదో చేయొచ్చు కానీ చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కొంతమంది భావిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద రెండు రకాలుగా కూడా ఇక్కడ బీసీ రిజర్వేషన్ల అంశంలో తర్వాత అక్కడ ఏది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అంశంలో కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగా మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేటువంటి విషయం. కానీ ఇది ఇట్లా ఉంది. ఇది అలహాబాద్ హైకోర్టుకి ఇక 26 మంది జడ్జీలను ఒక్కటిసారి పెట్టేసిరట. సిబిఐకి ద్వారం తెరిచిన సర్కార్ 2022 నాటి ఉత్తర్వులకు సవరణ, కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా విచారణ జరపాలని కేంద్రానికి కూడా లేఖ రాసేసారు. చూసినారా కేంద్రానికి లేఖ ఎందుకు రాసిండు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు రాసిండు లేఖ అంటే ఇది కేంద్రం కోర్టులో వేసేసేయాలి. చర్యలు తీసుకుంటే కేసీఆర్ పని అవుతుంది అంటే ఆయన బ్యాచ్ పని మొత్తం బీఆర్ఎస్ పని. చర్యలు తీసుకోకపోతే ఇక్కడ కేసీఆర్ తర్వాత ఏది బీఆర్ఎస్ ఒకటే అంటే ఏది భారతీయ జనతా పార్టీ ఒకటే అనేటువంటి మాట కూడా వస్తుంది. దీంతో మొత్తం మీద ఇరుకున పడేటువంటి ప్రయత్నం చేసిండు ఆయన. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేయండి. హైకోర్టులో మాజీ సీఎస్ ఎస్కే జోషి పిటిషన్ వేసిండు. చూసినావా మాజీ సీఎస్ ఎస్కే జోషి వేసిండట. ఎందుకంటే ఈ లంగకథలు పడరు కాబట్టి ఈ లంగకథలను బయటకు వస్తాయి కాబట్టి ఆ విచారణ వద్దు అని చెప్పేసి అట్లా పోతున్నారు. ఇట్లా మొన్న హరీష్ రావు కేసీఆర్ పోయిండు, అంతకుముందు పోయినరు, మళ్ళీ పోతూ ఉన్నారు. ఇక్కడ ఎవరు మాజీ సీఎస్ కూడా పోతున్నాడు. ఇది అంతే కథ ఏంటంటే నిజంగా అలా మంచిగా తిన్నారు ఒక్కొక్కడు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. అది ఉందా లెటర్ ఉందా? ఇక ఉత్తరాది విలవిల కుండపోత వర్షాలు వరదలతో జనం అవస్థలు పడతా ఉన్నారు. నాది కొంచెం వాట్సాప్ ప్రాబ్లం అయిపోయింది అందుకని అది అవన్నీ చూపించలేకపోతున్నాం. ఉన్నాయి లెటర్ ఇట్లా అవన్నీ ఉన్నాయి. ఉత్తరాది విలవిల కుండపోత వర్షాలు వరదలతో జనం అవస్థలు. ఇక ఢిల్లీలో ఉప్పొంగిన యమున ఇండ్లలోకి నీళ్ళు వచ్చినాయి. గురుగ్రామ్లో అర్ధరాత్రి దాకా 20 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. పంజాబ్లో పొంగిపోలిన నదులు లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండ చర్యలు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఉత్తరాదిలో మొత్తం కూడా భారీ వర్షాలతోటి అతలాకుతలం అయిపోతూ ఉంది. ఎప్పుడు ఏ ఊరు మునిగిపోతుందో ఏమవుతుందో అర్థమవుతలేదు. ఇక కొండల కోనల పక్కకు ఉన్నటువంటి ఏవైతే ఇండ్లు ఉంటాయో ఆ కొండ చర్యలు ఇరిగిపడి మొత్తం కూడా చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్షం మాత్రం ఒక బీభత్సం సృష్టిస్తూ ఉంది. ఢిల్లీలో డేంజర్ మార్కు దాటి ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది ఉన్నది. ఇక బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ ఇక రవీందర్ రావు పేరిట ప్రకటన. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వేటు,
ఆ వ్యాఖ్యలతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్న వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీసుల్లో కవిత ఫ్లెక్సీలు ఫోటోలు తొలగిస్తున్నారట. సోషల్ మీడియాలోనూ ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. తర్వాత ఇక్కడ ఏది సిద్దిపేటలో హరీష్ రావుకి వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి హరీష్ రావు అభిమానులందరూ కూడా ఈమెకు వ్యతిరేకంగా అంటే అక్కడ ఈమె దిష్టి బొమ్మలు తలబెట్టుడు, తర్వాత రకరకాలుగా ఇవన్నీ చేస్తున్నారట. ఆ ఫ్లెక్సీలు ఉంటే ఫ్లెక్సీలు చింపేసుడు ఇవన్నీ చేస్తున్నారట. ఇక షోకాజ్ లేకుండానే సస్పెన్షన్ చేశారంటూ జాగృతి నేతలు మండిపడుతున్నట. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే ఛాన్సు కొత్త పార్టీ ఏర్పాటుపై సమాలోచన చేస్తుందట. ఈ కొత్త పార్టీ ఆలోచన ఏంటంటే ఇది కూడా ఒక రకంగా కుట్ర అన్నమాట. అంటే చూడండి ఒకసారి, అంటే మనము డీప్గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే ఈ విషయాలను కూడా మనకు అర్థమవుతాయి. విషయం ఎట్లా మరి కొత్త పార్టీ పెడితే మనకేమవుతుంది ఇట్లా అంటే, ఇప్పుడు బీసీ ఉద్యమం ఉధృతంగా లేస్తూ ఉంది. బీసీలు భారీగా చైతన్యం అయిపోయినరు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే బీసీలు భారీగా గట్టిగా చైతన్యం అయితే ఏమవుతుంది, పార్టీలకు దెబ్బ పడుతుంది. దెబ్బ పడితే మరి ఆ బీసీల ఉద్యమాన్ని కొంతవరకు అణచివేయాలంటే ఏం చేయాలంటే కొత్త పార్టీ పెట్టాలి. కొత్త పార్టీ పెట్టిన తర్వాత మరి ఏం అందుకోవాలి రాగం అంటే మళ్ళీ బీసీల రాగమే అందుకోవాలి. అందుకుంటే బీసీలలో ఉన్నటువంటి కొంతమందిని చీల్చి తర్వాత కొంతమందిని ఇక్కడ తీసుకుపోయేటువంటి ప్రయత్నం అనమాట. అంటే దీని ద్వారా ఏమవుతుంది, బీసీ ఉద్యమాన్ని ఉధృతం అవుతూ ఉంటే దాన్ని కొంతవరకు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తామని. కానీ కాకపోతే ఆమె నుంచి చేయడం కాదు, కానీ ఎందుకంటే బీసీలు పూర్తి స్థాయిలో చైతన్యం అయిపోయినారు. ఇక ఆమె ఏమనుకున్నా లేకపోతే ఇంకో కొంతమంది ఏమన్నా కుట్రలు చేసినా కానీ పెద్ద ఏం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే అన్యాయం జరిగిందని భావిస్తారో ప్రజలు నిజంగా, అంటే తెలంగాణకు సంబంధించిన అంశాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. నీళ్ళ విషయంలో అన్యాయం జరిగింది, నిధుల విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది. మొత్తం నిధులన్నీ కూడా ఆంధ్ర వాళ్ళకు పెట్టుబడి పెడతా ఉన్నారు. నీళ్ళ విషయంలో మన నీళ్ళు తీసుకుపోయి మొత్తం ఆంధ్రాకు పంటలు వండుతూ ఉన్నాయి. తర్వాత నియామకాల విషయంలో కూడా మొత్తం కూడా మనకు నష్టం జరుగుతూ ఉంది. దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి మనం ఒక నినాదంతో ముందుకెళ్ళింది తెలంగాణ ఉద్యమం. అయితే అప్పుడు అంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని క్లియర్గా ప్రజలకు చెప్పగలిగితే 100% ప్రజల్లో ఆ ఆవేదన, ఆ ఆక్రోశం ఇదంతా కూడా ఉద్యమం రూపంలో బయటకు వస్తుంది. అయితే బీసీలకు జరుగుతున్నటువంటి అంటే గత 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి లేడు తెలుగు రాష్ట్రాలల్లో, తర్వాత అక్కడ రాష్ట్రపతి లేరు, ఇక్కడ ఉపరాష్ట్రపతి లేడు, ఎవ్వరూ లేకుండా దారుణమైనటువంటి పరిస్థితులు, దారుణమైనటువంటి వివక్షను ఎదుర్కొంటూ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు బీసీలే. మరి బీసీలలో అద్భుతంగా బాగా అంటే డబ్బులు గిట్లా సంపాదించినటువంటి పరిస్థితులు లేవు. తర్వాత రాజ్యాంగబద్ధంగా కూడా రాజ్యాంగపరంగా కూడా బీసీలకు అన్యాయమే జరిగింది. ఇక్కడ బీసీలని ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు కానీ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అనలే ఎక్కడ కూడా. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అన్నారు, షెడ్యూల్ ట్రైబ్ అన్నారు, అట్లా అన్నారు. కానీ ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన తరగతులు అని చెప్పేసి విభజించారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత ఏ విషయంలో జరుగుతూ ఉంది, ఇక్కడ ఉద్యోగాల విషయంలో జరుగుతూ ఉంది, తర్వాత ఇక్కడ నిధుల కేటాయింపులో జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న మంత్రులు కానీ తర్వాత అంటే గట్టి పరిస్థితుల్లో లేరు. తర్వాత ఇక్కడ ఏది ముఖ్యమంత్రి ఉంటే ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ లేడు. దీంతో ఏమవుతుందంటే మాకు నిధుల కేటాయింపులో నష్టం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టులు కానీ తర్వాత ఇంకేమైనా విషయాలు కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవొచ్చినా కానీ బీసీలకు అందకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని బీసీలు క్లియర్గా గ్రహించారు. కాబట్టి ఎవరేం పార్టీలు పెట్టుకున్నా ఎవరేం చేసినా కానీ బీసీలు చైతన్యం గట్టిగా అయినారు. కాబట్టి ఇంకెట్టి పరిస్థితుల్లో ఆపే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చిన్న వరద వచ్చినప్పుడు కట్టేయచ్చు, లేకపోతే అగ్గిపుల్ల గీకినప్పుడు ఉఫ్ఫు అని ఊదొచ్చు. కానీ అదే మొత్తం కూడా బాగా మండితే ఒక పెద్ద మంటలు వేస్తే అప్పుడు దాన్ని ఆరిపోయేటువంటి పరిస్థితి అంత ఈజీగా ఉండదు. కాబట్టి బీసీ ఉద్యమం కూడా అట్టే నడుస్తూ ఉంది. ఎవరేం కుట్రలు చేసుకున్నా కానీ నడిచిపోతుంది లెక్క. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేసింది. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి రవీంద్రరావు పేరిట మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా కవితపై పార్టీ సస్పెన్షన్ వేటు ఎలా వేసిందో లేదో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్లో కవిత ఫ్లెక్సీలు, ఫోటోలను పార్టీ నేతలు తొలగించేసిరట.
సిద్దిపేటలో హరీష్ రావు అభిమానులు ఆయనకు అనుచరులు కవిత దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేసేసారు, దానం చేసిరట. ఇగో ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా దాని గురించి పెద్దగా ఏం లేదా కానీ కాకపోతే అంటే విషయం తెలవాలి అని చెప్పేసి మనం చెప్పుకోవడం అంతే. ఇక కాళేశ్వరంపై సిబిఐ ఎంట్రీ, ఎంక్వైరీకి అనుమతిస్తూ రాష్ట్ర సర్కార్ జీవో ఇచ్చింది. 2022లో గత సర్కార్ నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోకు ప్రత్యేక సడలింపునిచ్చిండ్రు. కేసీఆర్ ఆధ్వర్యంలో అప్పుడు 2022లో ఉన్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ లాంటి ఇటువంటి సంస్థలు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా ఇక్కడ రావడానికి వీలు లేదు అనేటువంటి ఒక జీవోని తీసుకొచ్చిండ్రు. కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అప్పుడున్నటువంటి పార్టీ పైన కూడా, ప్రభుత్వం పైన. అయితే దానిపైన వస్తే మళ్ళా ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంతో ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కేసీఆర్ దాన్ని ఇప్పుడు తొలగించేసింది ప్రభుత్వం. తొలగించేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అవినీతి జరిగితే లేకపోతే ఏమైనా జరిగితే 100% దీంట్లో మీరు ఎంటర్ కావచ్చు. కేంద్ర ప్రభుత్వ ఏవైతే సంస్థలు ఉన్నాయో సిబిఐ కానీ, తర్వాత ఈడీ కానీ, తర్వాత ఐటీ అలాంటి సంస్థలు కూడా 100% ఇక్కడ దర్యాప్తు చేయొచ్చు అనేటువంటి జీవోని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కొంచెం ఈజీ అయిపోయింది, సిబిఐ ఎంటర్ అవుతుంది. సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించినట్లు జీవోలో వెల్లడించారు. ఇక విచారణకు సహకరిస్తామని హామీ, జీవో కాపీ అందినట్లు సిబిఐ అక్నాలెడ్జ్మెంట్, కాళేశ్వరం రిపోర్ట్లన్నీ ఇవ్వాలని కోరిన కేంద్ర దర్యాప్తు సంస్థ పంపిన రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా పరిస్థితి. కాళేశ్వరం అక్రమాలపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. రాష్ట్రానికి సిబిఐ రాకుండా 2022లో గత ప్రభుత్వం నిషేధం విధిస్తూ జీవో ఇవ్వగా ఇప్పుడు కాళేశ్వరంపై విచారణ కోసం ఆ జీవోను ప్రత్యేకంగా సడలింపించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని, దీనిపై ఎంక్వైరీ చేయాలని సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ సిఎస్ రవిగుప్తా సోమవారమే జీవో ఇచ్చారు. అయితే అసెంబ్లీ తీర్మానం మేరకు సమగ్రమైన దర్యాప్తు కోసం ఈ కేసును సిబిఐకి అప్పగించడం సముచితమని ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నిర్మాణాలు పలు అంతర్రాష్ట్ర అంశాలతో ముడిపడి ఉన్నాయి. వాటి నిర్మాణంలో అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థలు పాల్పంచుకున్నాయని పేర్కొన్నాడు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, తీసుకుపోయి గుంజుకోపోరి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేతలు కూడా డిమాండ్ చేసినారు. ఏమనంటే ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాన్ని, అవినీతి అంశాన్ని ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగిస్తలేరనేటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్థలకు అప్పగించడంతో ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీకి కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులే. ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చేస్తారేమో బీఆర్ఎస్ తోటి, తర్వాత భారతీయ జనతా పార్టీ దోస్తాను కట్టిపే. ఎందుకంటే ఏమి ఉండదు, ఇక అవకాశం ఉండదు. ఎందుకంటే అరెస్ట్ చేసి తర్వాత ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం కలవరు. ఒకవేళ అరెస్ట్ చేయకుండా లేకపోతే వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అగో బీఆర్ఎస్ తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ ఒకటే అనేటువంటి మాట వస్తుంది. దీంతో ఒక రకంగా ఇరుకున పెట్టేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యూహాత్మకంగా పోయిండు ఒక రకంగా. ఇందులో సిబిఐ చేతికి రిపోర్ట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రిపోర్ట్లను సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అందజేసినట్లు తెలిసింది. ఇక కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ కోసం సిబిఐకి పర్మిషన్ ఇస్తూ ఈ నెల 1న రాష్ట్ర సర్కార్ జీవో ఇచ్చింది. ఆ కాపీ తమకు అందినట్లు సిబిఐ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరానికి సంబంధించిన విచారణ, ఆ ఇతర రిపోర్ట్లు ఏమున్నాయో అవన్నీ ఇవ్వాలని సిబిఐ కోరగా వాటన్నింటినీ ప్రభుత్వం పంపినట్టు తెలిసింది. వీటి ఆధారంగా త్వరలోనే సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెడుతుందట. చూసుకో, కథ ఇప్పుడు గట్టిగా మొదలవుతుంది అనమాట. ఇక మాట ఇస్తున్న తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతాం, ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. రాహుల్ని ప్రధాని చేయడం మన బాధ్యత. అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు, పోగానే మాయమవుతారు. ఈ తరానికి ఒకే వైఎస్ఆర్, ఒకే కేవీపీ. వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక తుమ్మిడిహెట్టి తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిద్దామని చెప్పేసి అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టుని ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి. అయితే రాజశేఖర రెడ్డి హయాంలో 38,000 కోట్ల రూపాయలతోటి
తుమ్మిడిహెట్టి వద్ద కడదామని చెప్పేసి అనుకున్నారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని. అయితే అదే ప్రాజెక్టుని పేరు మార్చి దాన్ని కాళేశ్వరం అని పేరు పెట్టేసి కాళేశ్వరం దగ్గర కట్టేసిండు కాక ఎవరు కేసీఆర్. 38,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో స్టార్ట్ అయినటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని ఈయన కాళేశ్వరం పేరు పెట్టేసి 1,38,000 కోట్లకు తెచ్చిండు. అంటే 1,00,000 కోట్లు కొట్టేసే కార్యక్రమం అనమాట. అట్లా జరిగింది. దానిపైన ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తూ ఉంది. రాజ్యాంగమే నా ఎజెండా, చంద్రబాబు నన్ను వ్యతిరేకించరు అని చెప్పేసి అవకాశం ఇస్తే కేసీఆర్ను కలిసి మద్దతు కోరుతా. V6 వెలుగు ఇంటర్వ్యూలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంటా ఉన్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా చంద్రబాబు నన్ను వ్యతిరేకించారని ఎందుకు అంటున్నంటే, గతంలో ఎవరు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఏది అక్కడ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సైకిల్ గుర్తుంటుందో ఆ సైకిల్ గుర్తు ఎవరికి కేటాయించాలనే దానిపైన కేసు వచ్చింది. కేసు వచ్చినప్పుడు ఆ కేసును అంటే ఆయననే తీర్పిచ్చిండు. అంటే ఈ సైకిల్ గుర్తు అనేటువంటిది చంద్రబాబుకే పోతుంది అని చెప్పేసి చంద్రబాబుకు అనుకూలంగా అప్పుడు తీర్పు రావడం జరిగింది. ఆ తర్వాత అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి అప్పుడు ఎవరు లక్ష్మీపార్వతికి అప్పుడు సింహం గుర్తు ఏమో వచ్చింది. తర్వాత ఇక్కడ మళ్ళీ అక్కడ వేరే రాష్ట్రంలో కూడా ఇంకో రాష్ట్రంలో కూడా ఒకటి అదేది సైకిల్ గుర్తే ఉండే. సమాజ్వాదీ పార్టీకి ఒక పార్టీకి సైకిల్ గుర్తే ఉండే. ఈ సైకిల్ గుర్తే ఉంటే ఏ రాష్ట్రానికి ఈ సైకిల్ గుర్తు ఇవ్వాలి, ఏ పార్టీకి ఇవ్వాలి అనేటువంటి అంశం కూడా వచ్చినప్పుడు అది తెలుగుదేశం పార్టీకే వస్తుందని చెప్పేసి అప్పుడు తీర్పు చెప్పడంలో అప్పుడు ఆయన న్యాయమూర్తిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొంతవరకు మంచి సంబంధాలు అయితే ఉన్నాయి చంద్రబాబు తోటి ఆయనకు. అటువంటి ఏమైనా ఉంటుందేమో కానీ కాకపోతే అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాదని ఇక్కడ మద్దతు ఇచ్చేటువంటి అవకాశం మాత్రం ఉండదు. ఇక ఎన్డీఏసీఏ రిపోర్టు ఆధారంగానే సిబిఐ ఎంక్వైరీ హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉండదని హామీ. అందుకు తగ్గట్టుగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు, కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు. తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేస్తున్నాడా. మొత్తం మీద కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి ఇట్లా నడుస్తూ ఉంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. గడువు విధించినా గవర్నర్లు పాటించకపోతే గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా? వీలైనంత త్వరగా బిల్లుని ఆమోదించాలి అని మాత్రమే రాజ్యాంగంలో ఉంది. కొన్ని ఘటనల ఆధారంగా గవర్నర్లకు రాష్ట్రపతికి కాలపరిమితి నిర్దేశించలేం, అవసరమైతే కోర్టులున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. మొత్తం మీద గడువు విధించినా కానీ వాళ్ళు లేకపోతే ఎట్లా అని చెప్పేసి దానికి ఎట్లా అని చెప్పేసి అంటున్నారు. ఏది బిల్లులు తీసుకుపోయి కింద పెట్టుకొని ఇక్కడ గవర్నర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఆ తర్వాత అక్కడ రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి కూడా వాటిని పరిష్కరిస్తలేరు అనేటువంటి అంటే సంతకం పెడతలేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో 1 నెలలోపు గవర్నర్ కానీ అక్కడ రాష్ట్రపతి 3 నెలలలోపు కానీ 100% సంతకం చేయాల్సిందే, లేకపోతే అది పాస్ అవుతుంది అనేటువంటి మాటను సుప్రీంకోర్టు చెప్పింది. దానిపైన నడుస్తూ ఉంది చర్చ. ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధులకు టికెట్పై రాయితీ ఇస్తురట. ఇక్కడ ఉన్నట్టుంది. అంతర్జాతీయ సర్వీసుల్లో 10%, దేశీయ సర్వీసుల్లో 25% కూడా దాకా వాళ్ళకు కన్సెషన్ ఇస్తున్నారంట. తక్కువ ఫీజు తక్కువ టికెట్ తీసుకుంటారట, రాయితీ ఇస్తున్నారట. పుట్టిల్లు పొమ్మంది. బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు. ఆమె పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. కవిత తీరుతెన్నులు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. సస్పెన్షన్ ప్రకటనలో వివరించిన బీఆర్ఎస్ కవితను ఉపేక్షిస్తే మరికొందరు గలం విప్పే ప్రమాదం. కేసీఆర్కు చెప్పి ఒప్పించిన కొందరు ముఖ్య నేతలు బహిష్కరణ అనుకుని చివరికి సస్పెన్షన్కే పరిమితం. బహిష్కరిస్తే 6 ఏళ్ళు తిరిగి రాకుండా పార్టీ నిబంధనలు ఉన్నాయంట. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు సస్పెన్షన్ అనేటువంటిది నిజంగా ఒకవేళ మళ్ళా మరి పార్టీలకు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఏది ఇప్పుడు కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసినంత మాత్రాన అయిపోయిందా మరి అట్లా అనుకుంటే అట్లా కూడా ఏం లేదు, మళ్ళీ కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏం నాయన నువ్వు ఎట్లా ఏమనుకోకే, నేను ఏదో పొరపాటు అయిపోయింది క్షమించు, తప్పైంది అట్లా అని చెప్పేసి ఏమన్నా అంటే, లేకపోతే క్షమించమని అడిగితే ఆ పరిస్థితుల్లో మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. గతంలో భారతీయ జనతా పార్టీ అంటే అనుచిత వ్యాఖ్యలు చేసిండు అనేటువంటి ఉద్దేశంతో రాజాసింగ్ పైన వేటేసింది, అంటే సస్పెన్షన్ వేటేసింది. గతంలో వేసినప్పుడు ఆయన తర్వాత మళ్ళీ లేదు నేను నా తప్పును తెలుసుకున్నా అని చెప్పేసి ఆయన
కొంచెం రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తేసిండ్రు. తర్వాత మళ్ళీ ఒకసారి సస్పెన్షన్ వేసిండ్రు, అది వేరే విషయం. కానీ అట్లా సస్పెన్షన్ ఎత్తేసేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. సరే, మరి ఆమె ఏం చేస్తుంది ఏం కథ అనేది చూడాలి, కానీ పెద్ద విషయం కాదు. ఇక కవిత కొత్త పార్టీ బీఆర్ఎస్ లేదా తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఏర్పాటుకు అవకాశం, పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం అంట. ఇక ఇవాళ భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి, సస్పెన్షన్ దుర్మార్గం అని చెప్పేసి జాగృతి శ్రేణులు అంటున్నాయట. కవిత ఉంటే ఎంత, పోతే ఎంత, ఎవరో కవిత భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా నేతలు అంటున్నారు. ఈమె డైరెక్ట్ చేస్తలేదు, ఎవరో వెనక ఉండి చేపిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్లోకి ఆహ్వానించాం అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. అరే ఆమెను మేమెందుకు ఆహ్వానిస్తాం, అలా ఇంటి పంచాది, అది మాకేం సంబంధం అని చెప్పేసి ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. కవిత ఎందుకు ఇలా చేసింది, ఆమెకు ఏం తక్కువ చేశాను, ఎంపీగా గెలిపించాం, ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చాం, మద్యం కేసులో అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి లాయర్లు పెట్టాను, ఇక బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సస్పెండ్ చేస్తే పార్టీ పెడుతుందా అని ఆరా, కవితను బహిష్కరిస్తే మంచిదన్న జగదీష్ రెడ్డి అంట. ఇట్లా మొత్తం మీద క్వశ్చన్ మార్క్ తోటి ఒక వార్త రాసింది. ఎందుకు ఇట్లా చేసినాం అంటే, కల్వకుంట్ల కవిత కేసీఆర్ తనయ మాత్రమే కాదు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్లో బీఆర్ఎస్లోనూ ఇప్పటిదాకా ఓ విడదీయలేని బంధం. తెలంగాణ అంతటా తిరిగిన, బతుకమ్మ పేర్చిన, బతుకమ్మ ఆడిన ఉద్యమ ముఖ్యుల్లో ఆమె ఒకరు. జాగృతికి శ్రీకారం చుట్టి ఆ శ్రేణులకు మరీ ముఖ్యంగా మహిళలను ఉద్యమంలో భాగం చేశారు. ఇప్పుడు పార్టీలో ఆమెకు పేగుబంధం తెగింది. పుట్టి పెరిగిన పార్టీయే ఆమెను బయటకు పంపేసింది. కన్న తండ్రే ఆ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఓ ప్రత్యేక కథనం వేసినట్టుంది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ప్రాణహిత కట్టి తీరుతాం, వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేస్తాం, తుమ్మిడిహెట్టి బ్యారేజీ, తర్వాత ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మిస్తాం, రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తాం, వైఎస్ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, సమకాలీన రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడే మిత్రులు, అధికారం పోయాక మాయమవుతారు. కేవీపీ అలా కాదు, వైఎస్కు పదవులు లేని సమయంలోనూ తోడుగా ఉన్నారు. కేవీపీలా ఉంటామంటూ నా దగ్గరకు కొందరు వస్తున్నారు. మొదటి వారం రమ్మంటే రెండో వారం అంతా నాదే అంటున్నారు. వైఎస్ స్మారక పురస్కార సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కేవీపీ రామచంద్రరావు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి బాగా క్లోజ్గా ఉండేటోళ్ళు, బాగా నిజంగా కూడా. కాళేశ్వరంపై విచారణ జరపండి, సిబిఐకి సమ్మతి, సర్కారు జీవో ఇచ్చేసింది. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చాకే రంగంలోకి దిగనున్న సిబిఐ కేసీఆర్ హరీష్లపై వచ్చే నెల 7 వరకు చర్యలొద్దు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ దర్యాప్తు జీవోపై జోక్యానికి నిరాకరణ, కేసీఆర్ను బదనాం చేసే కుట్ర. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన ఎత్తున్నాయి. బీసీ రిజర్వేషన్లకు ఇవాళనో రేపు ప్రత్యేక జీవో ఇస్తారట. ప్రత్యేక జీవో ఉంటుందా అంటే పోతుంది, ఎవరో కోర్టుకు పోతారు, దానిపైన అవుతుంది. అయితే నేను కరెక్టే చేసినా ఇద్దామనుకున్నా కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరని చెప్పే ప్రయత్నం చేస్తున్నట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అమ్మో ఇంత కుట్రనా, కవిత ఆరోపణలు హరీష్ సంతోష్లపైనే, కానీ ఇరికించింది మాత్రం కేసీఆర్నే. కాళేశ్వరం అవినీతిలో హరీష్దే కీలక పాత్ర అన్న కవిత. కేసీఆర్ వారి ఒత్తిళ్ల మేరకే ఇలాంటి పని చేసి ఉంటారని ఆరోపణ. కవిత వ్యాఖ్యలతో కేసీఆర్కు ఇబ్బందికర పరిస్థితులు. హరీష్ స్పందిస్తే బీఆర్ఎస్లో పెనుదుమారమే. కేసీఆర్ ఆదేశాల మేరకే తను నడుచుకున్నట్టు చెబితే అంతే సంగతులు. బీఆర్ఎస్లో చిచ్చు పెట్టడమే కవిత టార్గెట్. అందుకే హరీష్ సంతోష్ రావులే లక్ష్యంగా విమర్శలు. తన విమర్శలతో హరీష్ సంతోష్ను కేసీఆర్ను కార్నర్ చేస్తారన్నదే కవిత ఎత్తుగడ. కానీ రాజకీయ పరిణతిని ప్రదర్శించిన హరీష్ కవిత కామెంట్స్పై బీఆర్ఎస్ సీరియస్ రియాక్షన్ ఇచ్చింది. వెంటనే ఆమెపై సస్పెన్షన్ వేటేసిందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ పుట్టి ముంచేందుకే కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించినందున నిన్న ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్ ఆమె అసలు లక్ష్యాన్ని బయటపెట్టేశాయి. కాళేశ్వరంలో తప్పిదాలు జరగడానికి, అలాంటి నిర్ణయాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవడానికి కారణం హరీష్ సంతోష్ రావేనని ఆమె తీవ్రంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి కేసీఆర్ మంచోడే, కానీ మాజీ మంత్రి హరీష్ రావు ఒత్తిళ్ల వల్లే ఆయన కాళేశ్వరం పనులు, టెండర్ల విషయంలో కవిత తొలగినట్లుగా కామెంట్ చేసింది.
మొత్తం మీద ఒక రకంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు వీళ్ళు, ఒక రకంగా నాటకాలు ఆడుతున్నారు అనేటువంటి, డ్రామాలు చేస్తున్నారు అనేటువంటిది కూడా ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద కావాలని. ఎందుకంటే ఇక్కడ బీసీ ఉద్యమం బలంగా బలపడుతుంటే ఏమవుతుందంటే బీసీ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ బీసీ పేరుతోటే పోవాలి, బీసీలకు మంచి జరగాలని చెప్పేసి ఒక ఉద్యమంలాగా చేయాలి, చేసి బీసీలను విడగొట్టాలనేటువంటి ప్రయత్నం కూడా అందులో భాగంగా కూడా ఇది జరుగుతుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. కవితకు 3 పార్టీల నేతలు కౌంటర్స్ ఇచ్చారు. బీఆర్ఎస్లో 3 ముక్కలాట నడుస్తుంది. అవినీతి పరులకు బీజేపీలో చోటు లేదు. బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు, కవితను కాంగ్రెస్లో చేర్చుకోం, వారిది వాటాల పంపకాల పంచాయతీ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు, ఇది వాళ్ళ ఇంట్లో పంచాయతీ అంటుండు. ఇక పార్టీ కేడర్ కన్నా పేగుబంధం పెద్దదేమీ కాదు, కవిత మాటలు కార్యకర్తలను బాధించాయి. బీఆర్ఎస్ మహిళా నేతలు సత్యవతి, గుంగిడి సునీత, కవిత అన్నాడు. ఇక కవిత సస్పెన్షన్ బాధాకరమే అయినా కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అంటున్నట. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ వేటు వేసిన తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, అటు కాంగ్రెస్ ముఖ్య నేతలు స్పందించారు. ఈ మేరకు మంగళవారం వారు మీడియా సమావేశాలు నిర్వహించారు. కాళేశ్వరంలో 3 పిల్లర్లు కూలినట్లే బీఆర్ఎస్ పార్టీ కూడా మూలు ముక్కలైన అయిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నాడు. మొత్తం మీద పార్టీ పని కూడా అయిపోతుందట. భారత్ వృద్ధి రేటు 7.8%, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంలో ఉన్న భారత్ పురోగమిస్తుంది అని చెప్పేసి ప్రధాని చెప్తా ఉన్నాడు. రాజకీయాల్లో వారసత్వం అంటే ఇక్కడ యుద్ధం చేసేటువంటి ప్రయత్నం కనిపిస్తున్నట. పార్టీల నుంచి సస్పెన్షన్కు గురైన వారసులు ఎవరెవరు? కవిత సస్పెన్షన్ వేళ మొదలైన చర్చ. గతంలో మేనకా గాంధీ అంటే అక్కడది గాంధీ కుటుంబంలో అంటే ఇందిరాగాంధీకి సంబంధించి అక్కడ మేనకా గాంధీ కోడలు. అయితే మేనకా గాంధీ విభేదించేసి పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ నందమూరి ఎన్టీఆర్కి సంబంధించి హరికృష్ణ, దగ్గుపాటిపై వేటు. దగ్గుపాటి అప్పుడు గతంలో విదేశీ పర్యటనకు ఈయన ఎన్టీఆర్ పోతే ఆ సీటును ఖతం చేసి మొత్తం మీద నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి దగ్గుపాటి అనుకున్నట. అట్లా ఇక అలగరి శశికళ అక్కడ జయలలితకు సంబంధించి. ఇక శివపాల్ యాదవ్, రాజ్ ఠాక్రే బహిష్కరణ. ఇక రేవన్న, దుష్యంత్ చౌతాలా, ఆ తర్వాత తేజ్ ప్రతాప్ ఓట్, వైసీపీ నుంచి బయటకు వచ్చిన షర్మిల రాజకీయాలు. ఇట్లా మొత్తం మీద సొంత పార్టీ నుంచే గెంటేసినటువంటి పరిస్థితులు కొంతమందికి కనిపించినాయని చెప్పేసి, సొంత మనుషులకే కనిపించినాయని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గులాబీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, కీలక నేతలపై విమర్శలు చేయడం వంటి కారణాలతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ ఘటనతో గతంలో సొంత పార్టీ నుంచి సస్పెండ్ అయిన లేదా బహిష్కరించబడిన రాజకీయ కుటుంబాల వారసుల గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీ సిద్ధాంతాలను, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించబోమని పలు రాజకీయ పార్టీలు అధినేతలు కుటుంబ రాజకీయాలకు షాకిచ్చేలా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. గతంలో మేనకా గాంధీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించి ఇట్లా వీళ్ళ పని అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం ఒకసారి చూసుకుందాం వాళ్ళని ఎవరెవరు ఎట్లయిందో. గతంలో జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడం ఇందుకు ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్కు బద్ధ శత్రువైన బీజేపీలో కొనసాగుతుంది మేనకా గాంధీ. సెకండ్ పేజీ లేదా? ఇగో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ, అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీ లైన్ క్రాస్ చేశారన్న కారణాలతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తమిళనాడులో డిఎంకే అధినేత కరుణానిధి తన కుమారుడు ఎంకే అరగిరిపై వేటు వేయగా, అన్నా డిఎంకే పార్టీ తర్వాత శశికళపై వేటు వేసింది. ఇక్కడ జయలలిత ఫ్రెండ్కి. ఉత్తర భారతదేశంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా, ఆర్జేడీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజ్ ప్రతాప్ను బహిష్కరించారు. అయితే కర్ణాటకలో మాజీ ప్రధాని దేవేగౌడ తన మనవడు మాజీ ఎంపీ రేవణ్ను
సెక్స్ కుంభకోణంలో దోషిగా తేలడంతో జేడీఎస్ నుంచి బహిష్కరించారు. ఇక హర్యానాలో ఐఎన్ఎల్డి వ్యవస్థాపకుడు ఓంప్రకాష్ చౌతాలా తన మనవడు దుష్యంత్ చౌతాలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా సస్పెండ్ చేశారు. మహారాష్ట్రలో శివసేన నుంచి రాజ్ ఠాక్రేను బయటకు పంపించడంతో ఆయన కొత్త పార్టీ స్థాపించారు. ఇక కొన్నిసార్లు కుటుంబ కలహాలు సస్పెన్షన్లకు దారి తీయకుండా నేతలే సొంతంగా పార్టీల నుంచి బయటకు వచ్చి కొత్త రాజకీయ వర్గాలను ఎంచుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సోదరి షర్మిల వైసీపీతో విభేదించి పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్టీపీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఆ తర్వాత వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్రలో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఏకంగా ఎన్సీపీని రెండుగా చీల్చి బీజేపీ కూటమిలో చేర్చారు. ఈ ఘటనలన్నీ కుటుంబ బంధాల కంటే రాజకీయ ప్రాధాన్యతలకే కుటుంబాలు పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా అర్థమవుతుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనివారం తెలంగాణ దినపత్రిక. అంటే పార్టీలు ఎప్పుడైనా ఇట్లా ఏం చూస్తాయంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువ పరిగణలోకి తీసుకుంటారు. లేకపోతే ఒక్కరి గురించి చూసుకుంటే మొత్తం పార్టీ మునిగిపోతుంది. వరద సాయం 200 కోట్ల రూపాయలు మంజూరు. తీవ్ర నష్టం వాటిల్లిన 7 జిల్లాలకు 10 కోట్ల రూపాయల చొప్పున, సాధారణ నష్టం వాటిల్లిన 26 జిల్లాలకు 5 కోట్ల రూపాయల చొప్పున సిఎస్ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట. వరద సాయం కింద పైసలు పంపిస్తున్నట 200 కోట్లు. గుడ్ న్యూస్. రాష్ట్రానికి 27,000 మెట్రిక్ టన్నుల యూరియా, ఇప్పటికే 9,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రానివద్దు. వర్షాలకు పంట నష్టంపై 5 రోజుల్లో నివేదిక ఇవ్వండి అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేసినట. ఇక బీఆర్ఎస్ బీజేపీ రెండు తోడు దొంగలే. యూరియా విషయంలో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. ఇక తెలంగాణ యువత తిరిగి మావోయిజం వైపు, మళ్ళీ అడవుల బాట పట్టించేలా రేవంత్ ప్రసంగాలు. మావో సిద్ధాంతాన్ని అంతం చేయలేమనడం పోలీసుల త్యాగాలను అవమానించడమే. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా అంతం చేస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్. మనుషులను చంపితే నక్సలిజం పోదు. బండి సంజయ్కి మల్లు రవి కౌంటర్ ఇచ్చిండు. ఇట్లా దీంతో మళ్ళీ పెరుగుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సిబిఐ విచారణకు లైన్ క్లియర్. కాళేశ్వరం అవకతవకలపై విచారణకు సహకరిస్తాం. జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలేం తీసుకోవద్దని చెప్పేసి అన్నదంట. ఇక దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందంట. అప్పటి వరకు వాళ్ళని ఏమనొద్దని చెప్పేసి కోర్టు చెప్పింది. ఉద్యమ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతుందా? ఏది? బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతుందా అంటే మరి అటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడుగా. నేటి మాట చూసుకుంటే బీసీ ప్రజలకు శుభగడియలే కనిపిస్తున్నాయి. తుది మెరుగులు అద్దుకుంటున్న బీసీల రాజకీయ పార్టీకి కాలం స్వాగతం పలుకుతుంది. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు, ఆధిపత్య ఛాయలు గుప్పమంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవతరించిన ఉద్యమ పార్టీలో నిలీడలు అలుముకున్నాయి. ఒకప్పుడు ఎదురే లేదని విర్రవీగిన గులాబీ పార్టీ కుటుంబ పార్టీగా ముద్ర వేసుకొని అవినీతి పార్టీగా ఎదిగి రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించి ఇప్పుడు అవినీతి కూపంలో ఈత కొడుతోంది. 6 గ్యారంటీలతో అధికారం అందుకున్న హస్తం పార్టీ రేఖలు కూడా దురదృష్టాన్నే చూపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు ప్రవర్తన అందుకు అద్దం పడుతుంది. ఇక బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు, కులమత కలహాలు ఒకరు ముందుకు వెళ్తుంటే నలుగురు వెనుకకు లాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీసీల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో బీసీల రాజకీయ పార్టీని ప్రజలు ఆదరించి హక్కును చేర్చుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయి. బీసీలకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒకటి ప్రత్యేక నేటి మాట రాసిండు. ఓటును నమ్ముకున్నంత వరకు బానిస బతుకులే అని చెప్పేసి వాస్తవం చెప్పిండు సకినాల సుధాకర్ పటేల్. ప్రత్యేక వ్యాసం రాసిండు. మన ఓటును మనం అమ్ముకుంటే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు, నేను ప్రజలకు డబ్బునో లేకపోతే దేన్నో ఇవ్వట్లేదు, ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నా. ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకొని వాళ్ళు బాగుపడతారో, అధికారంలోకి వస్తారో, లేదంటే ఆ ఓటు నమ్ముకొని వాళ్ళే కట్టుకుంటారో వాళ్ళే నిర్ణయించుకోవాలి. కాబట్టి ఓటు నమ్ముకోవాలన్నా, ఓటును కరెక్ట్గా వేసుకోవాలన్నా నిర్ణయం మీ చేతిలోనే ఉందని చెప్పేసి చెప్తాడు. కాబట్టి ఓటును సక్రమంగా వినియోగించుకున్నంత కాలం మాత్రమే అది ఉంటుంది లెక్క. ఇది అమ్ముకుంటే లెక్క ఏమవుతుంది?
మీ బతుకులు అంటే ఎవరైతే ఓటు నమ్ముకుంటారో వాళ్ళ బతుకులే ఆగమవుతాయి. నిలిచిన చెత్త సేకరణ పెరిగిన దోమలు పెడతా అని చెప్పేసి ఏందో ఇక్కడ. ఇది షినార్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి పల్లవి చూద్దాం. రాష్ట్ర కేబినెట్లో మాజీ నక్సలైట్లు యువతను నక్సలిజం వైపు మళ్లించేందుకు కుట్ర. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కూడా అదే సిద్ధాంతానికి చెందిన వ్యక్తి. హోంమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎం పోలీసులకు గౌరవం ఇవ్వరా? కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి ఇక్కడ సత్యవతి రాథోడ్, అటు గొంగడి సునీతా మహేందర్ రెడ్డి, అటు కవిత మాలోత్ కవిత అందరు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇక వాళ్ళ ఆస్తుల తగాదాతో మాకేందుకు సంబంధం అని చెప్పేసి, ఇంటి పంచాయతీ మాకెందుకు అని చెప్పేసి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఎమ్మెల్సీ కవిత సస్పెండ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్. పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమభరత్, రవీంద్రరావు పేరిట ప్రకటన విడుదలైంది. ఇది లెటర్. ఈ లెటర్ ఏమని రాసినట్టే, పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు, ఇక్కడ టి రవీందర్రావు ప్రధాన కార్యదర్శి పేరుతోటి ఈ లేఖని విడుదల చేసిండ్రు. ఇక ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నల్లగొండ ప్రజల రుణం తీర్చుకుంటాం. ఉచిత విద్యుత్పై వైఎస్ఆర్ చెరగని ముద్ర వేశారు. ఆయన తీసుకొచ్చిన పథకాలు రద్దు చేసే ధైర్యం ఎవరికీ లేదు. 1,100 కోట్ల రూపాయలతో మెరుగైన రైతుల బకాయిలను రద్దు చేశారు. 1,100 కోట్ల రూపాయల మేర. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ఇక హైడ్రా ఎట్ ది రేట్ ఆఫ్ 1070 అందుబాటులోకి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు 1070. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనా ప్రమాదాలు జరిగినా ఫిర్యాదు చేయొచ్చట. ఇక హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడి. ఇప్పుడు హైడ్రాని కొంతవరకు మెచ్చుకుంటున్నారు పబ్లిక్. ఎందుకనంటే కొన్ని చెరువులు అవన్నిటిని కూడా కొంతవరకు కాపాడడంతో ముంపునకు ఎక్కువ గురైతలేవు అనేటువంటి అది కూడా వస్తుంది. కొంతవరకు అంటే మనం ఉన్నట్టుగా చెప్పుకోవాలి. కొంతవరకు మంచి కూడా జరుగుతూ ఉంది అని చెప్పేసి కొంతమంది చర్చిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ వద్దు. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు బిగ్ రిలీఫ్. ఇక కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్లు. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా పడ్డది. దసరా వెకేషన్ తర్వాత వాదనలు వింటామని చెప్పేసి కోర్టు అన్నదంట. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమెమంటుందో చూద్దాం. రాసుకొచ్చిందా మరి? ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దు. ఓయిల కథనేదనమాట. చేస్తే ఏమవుతుంది? నిజంగా ఏం దాంట్లో అవినీతి చేయకపోతే, మీరేం అటువంటి కార్యకలాపాలకు పాల్పడకపోతే. కమిషన్ రిపోర్టుపై చర్యల అమలును ఆపండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే సిబిఐ దర్యాప్తు. న్యాయస్థానానికి వెల్లడించిన అడ్వకేట్ జనరల్. పిటిషనర్ల ప్రతిష్టకు భంగం వాటిల్లబోదన్న మీ హామీకి భిన్నంగా జరిగితే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని చెప్పేసి ఇట్లా అనుకూలంగా రాసుకొచ్చింది. ప్రాణహిత గ్రావిటీ ఉత్త గారడీ అంట. గారడీ ఎందుకవుతుంది? ప్రాణహిత చేవెళ్ళ అయితే 21 మీటర్లు, తర్వాత ఇప్పుడు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే 100 మీటర్ల దాకా ఎత్తిపోయాలి. చూసుకో, గ్రావిటీ లేదట. మళ్ళీ ఇట్లా 20 మీటర్లు అయితే ఈజీగా ఎత్తిపోయచ్చు. కరెంట్ బిల్ కూడా పెద్దగా రాదు. అలా ఎంత 100 మీటర్లు అయితే వీటి రాసుకొస్తాను అనమాట. లేకపోతే ఆమెకు అనుకూలంగా రాసుకొస్తుంది. నేను కొంచెం జరిగితే కుర్చీలో కూర్చునేటోళ్ళు రెడీగా ఉన్నారు. నేనే నడుపుతలే జరుగు అనే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారట. సీఎం కుర్చీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తుమ్మిడి హెట్టిని కట్టి తీరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. ఎరువుల వాడకాన్ని తగ్గించాలని పిలుపు. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్. నయం ఇంక ఇయ్యాల వేసిన వార్త ఎప్పుడు ఏకపోతుండే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు చర్య. నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిన్న ముగ్గురు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. కన్నబిడ్డ కంటే పార్టీనే ముఖ్యం. కేసీఆర్కు ప్రజలే కుటుంబం. మరోసారి రుజువైంది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ ఆయనకు 2 భుజాలు. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడొచ్చా? కవిత సస్పెన్షన్ను స్వాగతించిన సత్యవతి, మహిళా నేతలు. అట్లా
మోదీ చేతికి రేవంత్ అధికారం అని చెప్పేసి కావాలనే కేంద్రానికి దర్యాప్తు అధికారాలను అప్పగిస్తున్న రేవంత్ అని చెప్పేసి అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ. ఇలా అర్థమవుతలే లెక్క, అర్థమవుతలేంది అర్థమవుతుంది. కానీ విషయం ఏంటంటే అయ్యో కేంద్రానికి ఇస్తారా, కేంద్రానికి ఇస్తే మా పని చేస్తే ఎట్లా అని వీళ్ళు బాధపడుతున్నారు అనమాట. కాళేశ్వరంపై సిబిఐతో దర్యాప్తు చేయండి, కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే దర్యాప్తుకు సిఫారసు, నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి ఒక వార్త. కాళేశ్వరం కోసమే గేట్లు ఓపెన్, సిబిఐకి అనుమతి ఒక్క కేసులోనే, నిషేధం సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జీవో 51ని సవరించి జీవో 104 ద్వారా అనుమతి అంట. మిగతా విషయాల్లో రాష్ట్రంలోకి సిబిఐ ప్రవేశంపై నిషేధం. ఒత్తిడి ఉంటేనే కాళేశ్వరంపై దర్యాప్తు చేపట్టే అవకాశం, ఒకవేళ స్వీకరిస్తే మోదీ రేవంత్ బంధం బయటపడ్డట్టే అని చెప్పేసి ఇట్లా చేస్తుంది. కానీ కాదు ఇప్పుడు ఇట్లా బీఆర్ఎస్ చేసే పని చేసిండు అక్కడ ముఖ్యమంత్రి. ఇక పీఆర్సీ ప్రకటన లేదు, సిపిఎస్ ఊసే లేదు, సర్కార్తో చర్చల్లో ప్రస్తావనకు రాని కరువు బచ్చం. ఈమె అంగలారుస్తుంది. నెలకు 700 కోట్ల రూపాయలు చొప్పున పెండింగ్ బిల్లులు క్లియర్, త్వరలోనే హెల్త్ కార్డులు మంజూరుకు విధి విధానాలు ఏర్పాటు చేసిండ్రు. దీంతో వాళ్ళు వెనక్కి దగ్గర ఉద్యోగులు చేసి ఎరువులకు యూరియాకు సంబంధించి యూరియా సంక్షోభం మరింత జటిలమని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో యూరియా కోసం నిలబడి క్యూలోనే సొమ్మసిల్లిన రైతు పెండెల మల్లయ్య అని చెప్పేసి ఇక్కడ వాటికి చిత్రం వేసింది. ఇది నీళ్లకు జేజేలు, నిందలపై నిప్పులు, ఎట్లా అప్పుడెట్లా ఇప్పుడెట్లా అని చెప్పేసి కాకపోటు వేసి ఇంకా చెప్తున్నారు. కానీ పని అయిపోయిందని చెప్పేసి అందరూ అంటున్నారు.